హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా వేములవాడ అనే ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ ఊరు ఎల్లప్పుడూ పచ్చదనంతో, పక్షుల శబ్దాలతో మరియు నిష్కల్మషమైన మనుషులతో ఉండేది. అదే గ్రామంలో మరడియ్య అనే ఒక దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ గ్రామంలో శివాలయంలో ఉన్న గంటను దొంగిలించి అడవిలోకి పారిపోతాడు. ఆ గంట శబ్దం విని కొంతమంది గ్రామస్తులు ఆ దొంగ వెంట పడతారు. ఇలా పరిగెడుతుంటే ఈ గంట శబ్దం వస్తుంది, ఇలా అయితే నేను దొరికిపోతాను అనే భయంతో ఆ దొంగ గంటను అడవిలోనే దాచేసి తాను దాక్కుంటాడు. దొంగ దొరకకపోవటంతో గ్రామస్తులు తిరిగి గ్రామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈ గంటతో పాటలు పాడటం నా వల్ల కాదు అనుకుని ఆ గంటను అడవిలోనే వదిలేసి ఆ దొంగ వెళ్ళిపోతాడు. కాలక్రమేణా ఈ సంఘటనను అందరూ మర్చిపోయారు. ఒకరోజు సాయంత్రం పూట హఠాత్తుగా గంట మోగటం మొదలుపెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు ఆ గ్రామంలో వినిపించటంతో గ్రామస్తులంతా భయపడిపోతారు. ఒరేయ్, ఆ గంట శబ్దం అడవిలోంచి వస్తుంది. అవునురా, కానీ ఆ గంట కొడుతున్నది ఎవరు అనేది అర్థం కావటం లేదు అని గ్రామస్తులు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ చివరికి ఆ గంట భూతాలే కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు పుట్టిస్తారు. దాంతో గ్రామంలో ప్రజలు ఆ అడవి వైపు వెళ్ళటం మానేస్తారు. కానీ వారికి ఎలాంటి వంట సామాగ్రి కావాలన్నా ఆ అడవిని దాటే వెళ్ళాలి. అందుచేత వారికి జీవనం కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఆ గంట మోగటం ఆ గ్రామస్తులను మరింత భయాందోళనలకు గురి చేస్తుంది. అలా గ్రామంలో ప్రజలు వలసలు వెళ్ళిపోతారు. ఒకరోజు ఆ గంట చప్పుడు మళ్ళీ వినిపిస్తూ ఉండగా ఒక ముసలవ్వ, అసలు ఈ గంట ఎవరు కొడుతున్నారు? భూతాలు దెయ్యాలు ఉన్నాయంటే నేను నమ్మను అనుకుని ఆ అడవిలోకి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉండగా ఒక దృశ్యం కనిపిస్తుంది. అది చూసి ఆ ముసలవ్వ పడి నవ్వటం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ దృశ్యం ఏంటంటే, గంట ఒక చెట్టు మీద వేలాడుతుంది. ఆ చెట్టు మీద బోలెడని కోతులు ఉన్నాయి. గాలి తగిలిన, కోతి కదిపిన ఆ గంట మోగుతుంది. అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామానికి వెళ్ళిపోతుంది. తరువాత ఆ ముసలవ్వ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి, నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా పొందాలో తెలుసు, కానీ దానికి నాకు కొంత సామాగ్రి మరియు డబ్బు కావాలి. వాటిని మీరు ఇప్పిస్తే ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఇంకా ఎవరూ కూడా మన గ్రామం విడిచి వలసలు వెళ్ళరు అని చెప్పేసరికి ఆ గ్రామ పెద్ద ఆ ముసలవ్వకి పూజలు నోములు తెలిసేమో అని అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. ఆ ముసలప్ప ప్రయత్నం ఫలించాలి, ఊరికి ఆ గంట శబ్దం పీడ వదిలిపోవాలి అని గ్రామ పెద్ద దేవుడికి మొక్కుకుంటాడు. మర్నాడు ఆ ముసలవ్వ ఆ డబ్బుతో మార్కెట్కి వెళ్ళి కొన్ని అరటి పండ్లు, మామిడి పండ్లు కొంటూ ఉండగా, ఈ ముసలవ్వ పూజలు ఏవో చేస్తుంది అనుకుంటా, అందుకే ఈ పండ్లు కొంటుంది. అవును, ఈమె పూజలు చేసి ఆ గంట మోగే సమస్య పోగొడుతుందంట అని గ్రామస్తులు అనుకుంటారు. ఆ ముసలవ్వ తన కొడుకుని తీసుకుని అడవిలోకి వెళుతుంది. గ్రామస్తులు అడవి అంచున ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ముసలవ్వ తను తెచ్చిన మామిడి పండ్లు, అరటి పండ్లను కోతులకు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తింటూ ఉంటాయి. ఇంతలో ఆ ముసలవ్వ కొడుకు చటుక్కున చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగిపోయాడు. ఆ ముసలవ్వ తన కొడుకుతో కలిసి గ్రామంలోకి వస్తుంది. ఏమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగొచ్చిన ఆ ముసలవ్వ మరియు వాళ్ళ కొడుకును గంటతో చూసి ఆశ్చర్యపోతారు. అవ్వ జరిగినదంతా చెప్పేసరికి గ్రామస్తులు ఆ ముసలవ్వ ధైర్యానికి, సాహసానికి మెచ్చుకొని, అనవసరంగా ఇంతకాలం మూఢనమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డాము అని అనుకుంటారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో అందరూ ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. నీతి: ధైర్యంగా ముందుకు వెళితే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కరించవచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.